మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. మహిళల్ని వేధించే సమస్యల్లో ప్రధానంగా బ్రెస్ట్ క్యాన్సర్ అనేది చెప్పుకోవచ్చు. ఎక్కువగా ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది కనిపిస్తుంది. అయితే బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ముందు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి, అసలు ఎవరిలో మనం ఈ బ్రెస్ట్ క్యాన్సర్ చూస్తాము, సో ఇంట్లోనే అసలు ఈ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిందని మనం ఎలా తెలుసుకోవచ్చు, ఎలాంటి టెస్టులు ఉన్నాయి, ఇక అంతేకాకుండా ఇది రాకుండా జాగ్రత్తలు వచ్చాక న్యాచురల్ వేస్లో తగ్గించుకోవడం ఎలాగా వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ యోగా గురు యోగిని అరుణాదేవి గారు. మేడం నమస్తే. నమస్తే. సో బ్రెస్ట్ క్యాన్సర్ 40 ఏళ్ళ నుంచి వస్తుందా, చాలా మందిలో చూస్తూ ఉన్నాం. 40 years అంటే ఖచ్చితంగా ఈ టెస్టులు చేయించుకోవాలని చెప్తూ ఉంటారు. ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అసలు ఎవరిలో చూస్తాం మనము, అంతేకాకుండా ఇది వచ్చిందని మనకి ఎలా తెలుస్తుంది, ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి? బ్రెస్ట్ క్యాన్సర్ ఇప్పుడు ఇంతకు ముందు అయితే ఒక 40 దాటిన తర్వాత 50 దాటిన తర్వాత కనపడేది మనకి. కానీ ఇప్పుడు చాలా యంగ్స్టర్, ఇప్పుడు మా దగ్గరికి రీసెంట్గా 20+, 26 years, 28 years, 30 years లోనే ఎక్కువ చూస్తున్నాం. అవును. ఇప్పుడు ఆల్రెడీ మన దగ్గర రీసెంట్గా కూడా చాలా చిన్న ఏజ్లో, ఇంకా మ్యారేజ్ కాకముందే 25 years, 23 years అంటే ఇంకా చాలా మందికి ఆ ఏజ్లో అవ్వదు. వాళ్ళకు కూడా బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఇప్పుడు వస్తుంది. క్యాన్సర్ అని ఇంతకు ముందు కూడా చెప్పారు, క్యాన్సర్ అనేది బాడీలో ఎక్కడైనా ఎంటర్ కావచ్చు. అది బ్రెస్ట్ కావచ్చు, యూట్రస్ కావచ్చు, ఎనీ కిడ్నీ కావచ్చు, లివర్ కావచ్చు. క్యాన్సర్ ఇదే క్యాన్సర్. ఇంతకుముందు ఏంటంటే పాలిచ్చే తల్లుల్లో ఈ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం చాలా తక్కువ, రాదు అని కూడా చెప్పేవాళ్ళు. తొందరగా రాదు అసలు, ఈ పాలు ఇవ్వని తల్లుల్లోనే ఈ వచ్చే అవకాశాలు ఎక్కువ అని చెప్పేసి చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడున్న రీసెర్చ్లో, ఇప్పుడున్న దాంట్లో అలాంటిది ఏమి లేదు, ఎవరికైనా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఓకే. సో దీనికి జాగ్రత్త తీసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఎక్కువ ఫ్యాట్ ఉన్నవి తినకూడదు. మెయిన్ షుగర్స్ అలాంటివి ఎక్కువ, అన్నిటికీ మంచిదే. మన డైట్ విషయానికి వస్తే షుగర్స్ అవి తినకూడదు. ఫిజికల్ యాక్టివిటీ చాలా 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 ఇంపార్టెంట్. ఎనీథింగ్ యాక్టివ్గా ఉండాలి. నువ్వు ఇదే చెయ్యి అని చెప్పట్లేదు, యాక్టివ్నెస్, ఫిజికల్ మూమెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఒకే చోట కదలకుండా కూర్చుని పని చేయడము, పని చేస్తూనే ఉంటారు వాళ్ళు, కానీ ఫిజికల్గా మూమెంట్ ఉండదు, మెంటల్గా మూమెంట్ ఉంటుంది. ఈ యాక్టివ్నెస్ లేకపోవడం వల్ల, ప్రాపర్గా చెప్పాలంటే ఎక్సర్సైజ్. మనం ఇంతకు ముందు ఇంట్లో ఆడపిల్లలు అంటే చాలా పని ఉండేది. అంటే ఇల్లు సర్దడం కాడి నుంచి, లేకపోతే పని చేయడం, ఓడవడం, తుడవడం, లేకపోతే రుబ్బడం, అన్నీ ఉండేవి. అప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ చాలా తక్కువ ఉండేది. ఇప్పుడు పని చాలా తగ్గిపోయింది కదా, ప్రతిదానికి గ్రైండర్, మిక్సర్, డిష్ వాషర్ అన్నీ కూడా మనం ఇప్పుడు మెషిన్స్ మీద ఆధారపడి ఉన్నాము. మనం వేరే పనులు చేస్తున్నాం కదా, కూర్చుని పని చేయడం ఎక్కువైపోయింది, స్ట్రెస్ ఎక్కువైపోయింది. మెయిన్ ఎంత పని చేసినా ఫిజికల్ యాక్టివిటీ లేదు. అందుకని ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ కంపల్సరీ పెట్టుకోవాలి. సో అది ఒకటి ఇంపార్టెంట్. డైట్ విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. అలానే అసలు ఫ్యాట్ తినొద్దు, అసలు ఆయిల్స్ తినొద్దు అని నేను చెప్పట్లేదు. ఆయిల్స్ అనేవి ఎక్కడి నుంచి తింటున్నారు, ఏ ఆయిల్స్ వాడుతున్నారు, అవుట్ సైడ్ ఫుడ్ ఎందుకు తినొద్దు అంటాం, వాళ్ళు మంచి ఆయిల్స్ వాడరు. ఇలాంటి ఫుడ్స్, క్యాన్డ్ ఫుడ్, మంచి ఫైబర్ ఫుడ్ తినడం, ఎక్కువ న్యాచురల్ ఫుడ్ ఎక్కువ పిల్లలకి అలవాటు చేయడం. చిన్న పిల్లలకి ఎలా అలవాటు చేస్తారు, బయట ఫుడ్ అలవాటు చేస్తారు, చిప్స్ అలవాటు చేస్తారు, మ్యాగీ అలవాటు చేస్తారు, చాక్లెట్స్, బిస్కెట్స్. అంటే వాళ్ళకి అది ఫుడ్ అయిపోయింది. చిన్నపిల్లల ఫుడ్ ఏంటంటే ఈ ఫుడ్, చాక్లెట్స్, ఇవి ఎక్కువ బెటర్. అలాగనే ఇంట్లో ప్రిపేర్ చేసినవి, మనం ప్రిపేర్ చేసినవి, మనం ఇంట్లో ఎలా ప్రిపేర్ చేస్తాం, వెన్నతో చేస్తాము, నెయ్యితో చేస్తాము, మనం టేస్టీ రావడానికి ఇలాంటివి మిక్స్ చేస్తాం. మనం ఏం ప్రిజర్వేటివ్, సోడా, లేకపోతే బేకింగ్ పౌడర్స్ దానికి అలాంటివి మనం యూజ్ చేయం. సో ఫుడ్డే కేర్ తీసుకోవాలి. ఇది ప్రివెన్షన్ ఏంటి అంటే, ఎనీ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ అయినా కూడా ముఖ్యంగా ఆడపిల్లలకి మెచ్యూర్ అయిన దగ్గర నుంచి కూడా వాళ్ళకి ఒక అవగాహన అనేది రావాలి. ఎక్కడైనా సరే ఒక పింపుల్ లాంటివి వస్తాయి, అంటే ఫేస్ మీదే కాదు, మనకి పింపుల్స్ బ్రెస్ట్ మీద కూడా వస్తుంది. బ్రెస్ట్ మీద చిన్న పింపుల్స్ లాగా రావడం, రెడ్ కలర్లో కానీ, అవి ఏ కలర్లో అయినా కూడా ఉండొచ్చు, ఒక్కోసారి పర్పుల్ కలర్లో కూడా వస్తాయి. అవి అలాంటివి వచ్చినప్పుడు ఇమీడియట్లీగా మనం దాన్ని గుర్తించి, ఆ పింపుల్ ఏముంది పింపుల్ అని కాకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేయించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇంకొకటి, టెస్ట్ చేసుకోమని చెప్పాలి, పిల్లలకి నేర్పించాలి.
ఈ కాలేజ్ 10th అయిపోయిన కాడి నుంచి 10th నుంచి వాళ్ళకి తెలియాలన్నమాట. ఆ బ్రెస్ట్ ఎవరి కాలేజ్ సెల్ఫ్ చెకప్, పడుకొని లేకపోతే నిలబడి స్నానం చేసే ముందు కానీ ఇలా సర్క్యులర్ మోషన్లో బ్రెస్ట్ చుట్టూ సర్క్యులర్ మోషన్లో మనం చూసుకోవాలన్నమాట. మీరు ఇలా మెల్లగా ఇలా సర్క్యులర్ మోషన్లో చేసినప్పుడు ఏమన్నా చిన్న చిన్న లంప్స్ లాంటివి కానీ మీ చేతికి తగలొచ్చు. కొన్నిసార్లు అవే వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి, దాని గురించి మనం పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఆ లంప్స్ నొప్పిగా ఉన్నాయా, చాలా నొప్పిగా ఉంటుంది. మనం ఎప్పుడు అబ్జర్వ్ చెయ్యం కదా, సడన్ గా పెడితే చాలా నొప్పి వస్తుంది. సో అలాంటి నొప్పిగా ఉన్న లంప్స్ లాంటివి ఏమన్నా ఉన్నాయా, గట్టిగా ఉన్నాయి ఏమన్నా ఉన్నాయా, మన చేతికి ఏమన్నా తగులుతున్నాయా అనేది సెల్ఫ్ చెకప్ చేసుకోవాలి. అండ్ ప్లస్ ఇట్లా చేతి ఈ లింప్ నోట్స్ ఇక్కడ ఈ పార్ట్ లో ఎక్కడైనా నొప్పి కనిపిస్తుందా, ఇట్లా ప్రెస్ చేసినప్పుడు చాలా పెయిన్ఫుల్ గా ఉందా, సడన్ గా మీరు చేసుకోండి పెయిన్ అనిపిస్తాయి ఒక్కొక్కసారి. ఇలా పెయిన్ ఉన్నప్పుడు, అది కంటిన్యూస్ గా పెయిన్ ఉన్నప్పుడు మనం వెంటనే ఖచ్చితంగా మీరు స్పెషలిస్ట్ కి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయించుకోవాలి. ఒకసారి జనరల్ గా చెక్ చేయించుకోవడంలో నష్టం లేదు కదా, ఒక ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అశ్రద్ధ చేయకూడదు. కొంతమంది ఏం చేస్తారు, ప్యాచెస్ లాగా వస్తాయి, అంటే పింక్ ప్యాచ్ లాగా కొంచెం రెడ్డిష్ గా అవుతుంది ఫస్ట్. అది ఏదో గట్టిగా ప్రెస్ చేస్తే ఒత్తుకుంటే ఎలా వస్తుందో కమిలిపోయింది అంటాం కదా, అలా వస్తుంది అన్నమాట. మనం ఏదైనా అనుకుంటాము, ఏదైనా దెబ్బ తగిలిందేమో, మనకు తెలియకుండా ఏదైనా ఒత్తుకుందేమో, అందుకని ఏదైనా కమిలిపోయిందేమో అని అనుకుంటాం. కానీ ఒక్కొక్కసారి అలా ఉండదు, అది డార్క్ అవుతూ ఉంటుంది. చూస్తే నొప్పి ఏమో అనిపించదు, కానీ పైన స్కిన్ మాత్రమే అలా అనిపిస్తుంది. అలా ఉన్నప్పుడు కూడా మీరు అది మామూలుగా కమలడం మనకు తెలుస్తుంది. ఇలా ప్యాచెస్ లాగా ఉన్నప్పుడు కూడా మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకోవాలి. ఈ చిన్నగా ఉన్నప్పుడే మనం అబ్జర్వ్ చేయడం, పిల్లలు కూడా చెప్పాలి. ఆ పిల్లలకి మీరు చెక్ చేసుకోండి, కనీసం నెలకొకసారి మీరు చెక్ చేసుకుంటూ ఉండాలి, ఎవరైనా సరే చేసుకుంటూ ఉండాలి అనేది మనం నేర్పించాలి పిల్లలకి. సో మెయిన్ ఇంకొకటి ఏంటంటే, ఈ బ్రెస్ట్ క్యాన్సర్ మనం ఇంతకు ముందు కూడా మాట్లాడాం, ఇన్నర్స్ బ్రాసరీస్ అనేవి అసలు గాలి వెళ్లకుండా సాటిన్ క్లాత్ సింథటిక్ మెటీరియల్ తో తయారు చేసినవి. అదే కాకుండా ప్యాడ్స్ ఉంటాయి మళ్ళీ మధ్యలో, ఆ ప్యాడ్స్ కూడా సింథటిక్ మెటీరియల్ ఉంటుంది. ఎక్కువసేపు అంటే అవర్స్ టుగెదర్ వేసుకోకూడదు, అంటే రెగ్యులర్ వేర్ అది వాడకూడదు. నువ్వు ఏదైనా పార్టీ వేర్ వాడావు లేకపోతే ఏదైనా వాడితే అది వాడొచ్చు. సో ఆ ప్యాడ్ బ్రాస్ వేసుకోవడం, ఎక్కువసేపు ఉంచుకోవడం. చాలా మంది నైట్ కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు, నైట్ కూడా కంటిన్యూ చేసేస్తారు. సో అట్లా వేసుకోకూడదు, ఫ్రీగా ఉంచాలన్నమాట. మనం అట్లీస్ట్ ఇంట్లో ఉన్నప్పుడైనా బ్రాస్ కానీ అట్లాంటి వేసుకోకుండా ఫ్రీగా ఉండడం అనేది అలవాటు చేసుకోవాలి. సో ఇంకొకటి ఏంటి అని అంటే, మన ఎమోషన్స్ కూడా ఊరికే ఆవేశపడిపోయి ఊరికే జెలస్ ఫీల్ అయ్యి ఏదో వాళ్ళేదో ముందుకెళ్ళిపోతున్నారు, నేనేదో వెనకాల ఉండిపోతున్నా, నేను వెనకబడిపోతున్నాను అనే ఫీలింగ్ ఇప్పుడు కాంపిటేటివ్ వరల్డ్లో పరిగెట్టేస్తున్నాం మనకు తెలియకుండానే. సో ఇలాంటి భావాలు ఎక్కువ రోజులు ఉంచకూడదు, అది బ్రెస్ట్ మీద బాగా ప్రభావం చూపిస్తుంది. కాబట్టి బ్రెస్ట్కి టచ్ అనేది చాలా ఇంపార్టెంట్ అది. కాబట్టి అందుకే మన వాళ్ళు ఎవరు మగపిల్లలకైనా ఆడపిల్లలకైనా కరెక్ట్ ఏజ్లో పెళ్లి చేసేసేయాలి అని అంటారు. కరెక్ట్ ఏజ్లో కనుక పెళ్లి చేస్తే అమ్మాయిలు 20+ వచ్చిన తర్వాత అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ 25-26 ఇయర్స్ అది ఏజ్ వాళ్ళకి, పిల్లలకి పెళ్లి చేసేయాలి అని ఎందుకు చెప్తారు, పెళ్లి చేసేయాలి మంచిది, బాధ్యత తీరిపోతుంది, పెళ్లి చేసేయాలి మంచిది అని అనుకుంటారు. కానీ యాక్చువల్లీ ఎందుకు ఆ ఏజ్లో చేయమంటారు అని అంటే, ఇలాంటివి తొందరగా అంటే ఈ సెక్సువల్ యాక్టివిటీ జరిగినప్పుడు కొన్ని హార్మోన్స్ మనకి రిలీజ్ అవుతాయి. ఆ హార్మోన్స్ రిలీజ్ అయినప్పుడు ఇలాంటి క్యాన్సర్కి కారకమైన సెల్స్ మనకి డెవలప్ కాకుండా కూడా ఉంటుంది. పర్టికులర్గా ఈ బ్రెస్ట్ క్యాన్సర్, యూట్రస్ క్యాన్సర్స్ వీటి కోసం చెప్తున్నాయి. ఇవి గ్లాండ్స్ కదా, బ్రెస్ట్ అంటే ఏంటి, ఇస్ ఆల్ మజిల్, అది దానికి ఏం బోన్ లేదు, మజిల్ అది. కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రివెన్షన్ చాలా ఇంపార్టెంట్. మీరు వచ్చిన తర్వాత అని కాదు, వచ్చిన తర్వాత ఏం చేస్తామో అనేది అది చాలా ఉంది. ముందు ప్రివెన్షన్ ఇంపార్టెంట్, రాకుండా చూసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఫిజికల్ యాక్టివిటీ, డైట్, ఎక్కువ మిల్క్ ప్రొడక్ట్స్ తీసేసుకోవడం. ఈ మధ్య బాగా ఎక్కువ మిల్క్ ప్రొడక్ట్స్ ఎక్కువ తీసుకోవడం, లేకపోతే ఎక్కువ ఓవర్ అసలు ఫ్యాట్ లేని డైట్స్ తీసేసుకోవడం, నో కార్బ్స్ డైట్ తీసేసుకోవడం,
ఇవన్నీ కూడా బాడీని స్ట్రెస్ గురి చేయకూడదు. మనం ఎంత కావాలో అంత క్వాంటిటీ తెలుసుకుని జాగ్రత్తగా ఉండడం, అన్నిటికన్నా మన ఆలోచనలు సరిగ్గా పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎస్, ఖచ్చితంగా మ్యామ్, చాలా చక్కగా చెప్పారు. బ్రెస్ట్ క్యాన్సర్ అంటే 40 కాదు 20 ఇయర్స్లోనే వస్తుంది. సో మ్యారేజ్ అవ్వని వాళ్ళలో కూడా వస్తూ ఉంది అని చాలా చక్కగా చెప్పారు. జాగ్రత్తలు అయితే మీరు చెప్పినట్లుగా జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకున్నాం. సో ఇంట్లో కూడా సెల్ఫ్ ఎగ్జామిన్ ఎలా చేసుకోవాలి, ఎలాంటి అవగాహన ఉండాలి, బ్రెస్ట్ మీద ఎలాంటి ప్యాచెస్ వస్తున్నాయి, ఎలాంటి లంప్స్ ఉన్నాయి అనే దాని మీద చాలా జాగ్రత్తలు అనేవి మనం తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈ వచ్చాక కూడా న్యాచురల్ వేస్లో తగ్గించుకోవచ్చు. మెడిసిన్స్ ఉన్నాయి, టిబెటన్ మెడిసిన్ ఉంది అని చాలా చక్కగా చెప్పారు. సో ఏదైనా కొంచెం తేడా ఉన్నట్లయితే డాక్టర్ వద్దకు వెళ్ళి పరీక్ష చేయించుకోవాలని కోరుకున్నాం. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి, ధన్యవాదాలు.